తిరుమల కొండల పుట్టుక వెనుక గాథ. అనాదికాలంలో భూమి మీద పాపాలు పెరిగిపోయినప్పుడు భూమిదేవి, అమ్మవారు, ఒక వరం కోరుతూ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళింది. ఆమె కోరిన వరం ఏమిటంటే, ప్రభూ, పుణ్యాత్ములు, సద్బుద్ధిగల ప్రజలు, భక్తులు, నేను శాశ్వతంగా ధారణ చేయగలిగే పవిత్ర స్థలాన్ని ప్రసాదించండి అని ప్రార్థించింది. పరమేశ్వరుడు ఆ తపస్సును చూసి ఆమెకు ఒక పవిత్రస్థలంగా మారే వరం ఇచ్చాడు. ఆమె సత్యంగా తపస్సు చేసి శ్రీమహావిష్ణువు కృపను పొందింది. భూదేవిని ప్రసన్నపరిచేందుకు విష్ణువు తాను వరాహ స్వరూపంలో అవతరించి పాతాళంలో పడి ఉన్న భూమిని పైకి తీసుకొచ్చాడు. ఆ సమయంలో భూమిని తన దంతాలతో పైకి లాగి తిరుమల ప్రాంతంలోనే స్థిరంగా ఉంచాడు. అందుకే ఈ ప్రదేశాన్ని వారాహ క్షేత్రం అంటారు. ఇక్కడ వరాహ స్వామిని ప్రత్యేకంగా దర్శించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే తిరుమల క్షేత్ర పూర్వస్వరూపం అదే. ఆదిశేషుని ఆరాధన. ఇక మరిచిపోలేని భాగం ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే మహావిష్ణువు తలపైన శయనిస్తూ ఉండే విశాలమైన నాగుడు. శేషుడు ఓ రోజు విష్ణువుని అడిగాడు, ప్రభూ, మీ కాళ్ల వద్ద సద్భక్తులు సేవ చేయగలిగే స్థలం భూమిపై ఉందా? నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను. నా రూపమే కొండలుగా మారాలని ఉంది. విష్ణువు ప్రసన్నమై అన్నాడు, శేషా, నీ ఈ కోరికను నేను మన్నించాను. నీవు భూమిపై 7 కొండలుగా అవతరించు. నేను అక్కడే స్థిరపడతాను. భక్తులు నన్ను అక్కడే దర్శించుకుంటారు. ఈపాటికి ఆదిశేషుడు భూమిపై 7 కొండలుగా మారాడు. అవే ఈరోజు మనం తిరుమల శ్రీవేంకటాద్రి 7 శిఖరాలుగా పిలుచుకునే 1 శేషాద్రి, 2 నీలాద్రి, 3 గరుడాద్రి, 4 అంజనాద్రి, 5 వృషభాద్రి, 6 నారాయణాద్రి, 7 వెంకటాద్రి. ఈ 7 శిఖరాలు కలిపే రూపమే తిరుమల. వీటిలో వెంకటాద్రి పై భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. గరుడుని భాగం. గరుడుడు విష్ణుమూర్తికి వాహనముగా ఉండే ఈ పవిత్ర పక్షిరాజు శ్రీహరి నిర్ణయాన్ని తెలుసుకొని తాను సేవ చేయదగిన ప్రదేశంగా గరుడాద్రిగా మారిపోయాడు. తద్వారా భక్తులకు దర్శనం దొరకటమే కాదు, గరుడ సేవ, బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ వంటి విశేషాలు ప్రాముఖ్యత పొందాయి. ఈ కథ ఒక పుణ్యభూమి పుట్టుకకు, భూదేవి తపస్సుకు, శ్రీమహావిష్ణువు కృపకు, శేషుని సేవా భక్తికి అద్భుతమైన ఉదాహరణ.